దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ఆయనకు ఇలా వ్రాస్తున్నాడు. దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త అని మాట్లాడుతూ పౌలు గారు తిమోతికి ఇలా వ్రాశాడు. నేను మాసిదోనియాకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసీలో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్లతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు. అంతేకాక వాళ్ళు పక్కింటి పురాణాలు చెప్పకూడదని, అంతూ పొంతూ లేని వంశావళులతో సమయం వ్యర్థం చెయ్యవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవ కార్యానికి తోడ్పడడానికి బదులు చీలికలు కలిగిస్తాయి. దైవ కార్యం విశ్వాసంతో కూడుకున్న పని. ఇందులోని ఉద్దేశం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండి, స్వచ్ఛమైన అంతరాత్మ నుండి, నిజమైన విశ్వాసం నుండి ఉద్భవించే ప్రేమను కలిగి ఉండటమే. కొందరు వ్యక్తులు నిజమైన ద్వేయం మర్చిపోయి వ్యర్థంగా తిరిగిపోయారు. తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకుంటారు, కానీ వాళ్లకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకముతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్లకు తెలియదు. ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు. మంచి వాళ్ల కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వాళ్ల కోసం, తిరుగుబాటు చేసే వాళ్ల కోసం, దేవుణ్ణి నమ్మని వాళ్ల కోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైన వాళ్ల కోసం, తల్లిదండ్రులను గౌరవించని వాళ్ల కోసం, హంతకుల కోసం, వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించే వాళ్ల కోసం, బానిస వ్యాపారాలు చేసే వాళ్ల కోసం, అసత్య మాటలు మాట్లాడే వాళ్ల కోసం, దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ల కోసం, నిజమైన బోధకులకు వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ల కోసం అది వ్రాయబడింది. నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోమంతుడైన దేవుడు నాకందించాడు. దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి. నాకు శక్తినిచ్చి నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి ఈ సేవ కోసం నన్ను నియమించిన మన యేసుక్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను. ఒకనాడు నేను దైవదూషణ చేసిన వాణ్ణి, హింసించిన వాని కుమారుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కరుణించాడు. మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసుక్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయచూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయే వాళ్లకు, తన వల్ల విముక్తి పొందబోయే వాళ్లకు అనంతమైన తన సహనమును ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక్క దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగునుగాక. తిమోతి, నా కుమారుడా, గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాను. విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. హుమెనాయు, అలెగ్జాంద్రు ఇలాంటి వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండడం నేర్చుకోవాలని వాళ్లను సైతానుకు అప్పగించాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, జాగ్రత్తగా ఉండు. నీవు వెళ్ళి దొంగ బోధకులకు హెచ్చరించుము. వారు చేయు పనుల నుండి వారిని తొలగమని చెప్పు అని తిమోతితో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మంతుల కోసం ధర్మశాస్త్రము రాలేదు, కానీ
చెడ్డ కార్యాలు చేసే వారి కోసము, మారు మనసు లేని వారి కోసము, దొంగల కోసము, ఇలాంటి వారి కోసం మాత్రమే ధర్మశాస్త్రం వచ్చి ఉంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరూ వారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని వారి యొక్క పాపాలను ఆయన మ్రానుపై మోసి ఉన్నాడు. అయితే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాలనే ప్రకటించాలి, కానీ వారి యొక్క సొంత బోధలు ప్రకటించకూడదు, వారి యొక్క పక్కింటి ముచ్చట్లు, వాళ్ళ సొంత విషయాలు ప్రకటింపకూడదని ఈ లేఖలో తిమోతికి పౌలు గారు రాస్తున్నారు. నా కుమారుడా, నీవు మంచి పోరాటం పోరాడు అని దేవుడు రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే కృంగిపోయి నేను ఇంత పాప జీవితంలో ఉన్నాను, దేవుడు నన్ను అంగీకరించడు అని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు తప్పుగా ఆలోచించకుండా మన అందరి కోసం, అంటే పాపము చేసిన వారి కోసమే దేవుడు మరణించు, ప్రతి ఒక్క పాపమును మానుపై మోసి నీ పాపం నా పాపం అన్ని దేవుడు తొలగించి మనందరికీ నిత్య జీవము ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిని విశ్వసించండి, నమ్మండి, అప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. తిమోతి పత్రికల్లో మంచి వాక్యాలు దేవుడు మనకు క్లుప్తపరిచి ఉన్నాడు. పౌలు గారు రాసిన ఈ తిమోతి పత్రికను చదివినట్లయితే మన హృదయాల్లో ఎంతో మార్పు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.